దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 3:5 వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు మహారాజు ఈ 3వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మరలా మేలుకొందును అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో మనము కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, దేవుడే నా ఆధారమని నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ప్రియులారా, మనము కూడా అట్టి విశ్వాసముతో ఈ మాట చెప్పగలుగుతాం. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మరలా మేలుకొందును అని. ప్రియులారా, ఎంతోమంది రాత్రిలో నిద్రపోయి మరలా పొద్దున మెలకువ రాని వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది నిద్రలోనే చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని కృప ఉంటేనే రాత్రి మనం పండుకొని నిద్రపోయి మరలా మనం మేలుకుంటాం. ఆనాడు దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, యెహోవా నాకు ఆధారం, నా కాపరి ఆయన అంటాడు. 23వ కీర్తనలో 1వ వచనంలో దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ప్రియులారా, నాకు లేమి కలగదు అంటాడు. ప్రియులారా, 121వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, నాకు మనుషులు కాదు దేవుడే నా ఆధారమని నువ్వు బ్రతుకుతే ప్రతి క్షణము దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎంతోమంది రాత్రుల్లో నిద్రపోయి మరలా మేలుకువ రాని వాళ్ళు, నిద్రలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి రాత్రి దేవుడు మనకు మంచి సుఖనిద్రిచ్చి మంచి మెలకువ ఇస్తే ఈనాడు పొద్దున్న లేసి ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ఈనాడు ఎంతమంది వేకువ జామును లేసి దేవునికి మొరపెడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు మనని కాపాడితే, మనని రక్షిస్తే ఎంతమంది ఈనాడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు, ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారు. ప్రియులారా, అందుకే 63వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అంటాడు. ప్రతి ఉదయమున లేచి ముందుగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ప్రభువా ఈ దినమంతా నేను ఎలా బ్రతకాలయ్యా అని నువ్వు దేవునికి మొరపెట్టే స్థితిలో ఉండాలి. ప్రియులారా, నీవు నీ భక్తి జీవితంలో దేవుడు బ్రతికించిన ప్రతి క్షణం నువ్వు దేవుని స్తుతిస్తూ ఆ దేవునికి మొరపెడుతూ, దేవుడే నా ఆధారమని నువ్వు చెప్పగలగాలి. ఈ భూమి మీద మనుషులను నమ్ముకొని మనం బ్రతకకూడదు. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు, 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో, ఆనాడు కొరింథీ సంఘముతో పౌలు భక్తుడు అంటాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండొద్దు అంటాడు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని మీరు ఆధారం చేసుకొని బ్రతకాలి. దేవుడే నా కొండ కోట, దేవుడే నా సర్వమని. ప్రియులారా, ఈనాడు దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని బ్రతకాలి. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. ప్రియులారా, యేసయ్యనే నా కాపరి, యేసయ్యనే నా దేవుడు, అనుక్షణం ఆయన నన్ను నడిపించువాడు, నన్ను కాపాడువాడు. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. ఈ లోకంలో
ఈ లోకంలో ఎవరిని నమ్మినా మనం మోసమైపోతాం. దేవుని బిడ్డలుగా దేవుని మీద విశ్వాసంతో మనం బ్రతకాలి. మనుషులను నమ్మి మనం మోసపోకూడదు. ప్రతి విషయంలో మనము దేవుని నమ్మాలి, దేవుని ఆశ్రయించాలి. నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రియులారా, ఈ లోకంలో దేవుడే మనకు ఆధారం. ఆయనే మన బలం, ఆయనే మన అండ, ఆయనే మన కొండ, మన సర్వము దేవుడే. కనుక ప్రతి విషయంలో ఆనాడు దావీదు వలె, పౌలు వలె దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని మన విశ్వాసం దేవుని మీద పెట్టి ఈ భూమి మీద ప్రతి క్షణం దేవుని స్తుతిస్తూ, దేవునికి మొరపెడుతూ, దేవుని బిడ్డలుగా దేవుని ఆరాధిస్తూ, ప్రతి విషయంలో దేవునికి మొరపెడుతూ, దేవుని బిడ్డలుగా దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుదాం. అట్టి కృపదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేటి ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మరలా మేలుకొందురు అంటున్నాడు. ఆనాడు పౌలు భక్తుడు కూడా మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు అంటున్నాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటున్నాడు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం మనుషులపై ఆధారపడకుండా, తండ్రి, మనుషులను నమ్మకుండా కేవలం నీ మీద ఆధారపడి నీ యందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలోనైనా నీకు మొరపెడుతూ, నీ బిడ్డలుగా నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ప్రతినిత్యం నాయన నీకు ప్రభువా లోబడి నాయన నీ సన్నిధానములో నీవే మా ఆధారమని, నీ బిడ్డలుగా నీ ఆధీనంలో మేము బ్రతుకొడుకు మీరు కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఒక్కరి విశ్వాసం నీ మీద ఉండినట్లుగా కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దినదినము ఆశీర్వదించి అభివృద్ధికి నడిపించునుగాక.